చంద్రకాంత్ పిలిచి అంటావేంటి బాయ్యా? చెప్తుంటే అర్థం కదా. లేవు ఎంతో కొంత ఇచ్చి పంపండి బాబు. నువ్వు పైసలు వాళ్ళకి చెప్తున్నా. ఏడుగా ఇస్తా. మోహిని కుర్రోడు మాట వినట్లేదా? వీళ్ళ పని బెటర్ రా బావా. మోడల్ అయినా మహా దర్జాగా బతికేస్తున్నారు. This idea can change our life. Yes, అదిరింది ఐడియా. అబ్బా రండే. బాయ్లు ఇలా అడుగుదామా? బాయ్యా బాయ్యా ఓ బాయ్యా నా బాయ్యా బాయ్యా ఇచ్చినాడా రాయే బాయ్యా బాయ్యా ఆటో డ్రైవర్ బాయ్యా ఈ బాయ్యా వాళ్ళతోనే మాట్లాడతాం. మాకు డబ్బులు ఇవ్వమంటే అయ్యో ఇవ్వలేదా? దొంగ ఇస్తాలే. అదే ఇద్దరున్నారా? ఈ బాయ్లు వేసుకున్నాం. బాయ్యా ఓ బాయ్యా ఈ బాయ్యా అబ్బా ఎంత కదా బాయ్యా. అరే రండే ఈ బాయ్లు కూడా ఇస్తలేరు. ఏంట్రా 10 రోజులు నీతో తిరిగి ఏమీ లేదని చెప్పడం ఏంట్రా? వదిలేండ్రా, 10 రోజులు టైం పాస్ కో మగాడు అవసరం అయి ఉంటుంది. వీటితో పని అయిపోయింది, వదిలేసింది. చచ్చా, ఆ అమ్మాయి అలాంటిది కాదురా. ఆ అమ్మాయి నన్ను ఒక ఫ్రెండ్ గానే చూసింది. నేను తను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు లవ్ చేసావు కదరా, ఆ బాధ ఏంటో నీకు తెలీదా? అదేం లేదురా. ప్రపంచంలో మనం ఎన్నిటినో ఆశపడతాం, అవి దక్కకపోతే సరిపెట్టుకుంటాం. కానీ ఒక అమ్మాయి విషయంలో ఎందుకురా? తనే కావాలని బాధపడడం, తన వెంటపడి వేధించడం, తను చంపేయడం లేదా మనమే చచ్చిపోవడం, టోటల్ గా ఫ్యూచర్ ని స్పాయిల్ చేసుకోవడం. నేను ఆ టైప్ కాదు. అయితే నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా? మర్చిపోతాం. ఎందుకంటే లైఫ్ అంటే ఇదే కాదు. ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో నాకు వేరే అమ్మాయి మీద ఇష్టం రావచ్చు. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడచ్చు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను నిరాశవాదిని కాదు, ఆశావాదిని. అయితే ఇంకే నెక్స్ట్ రౌండ్ బంటు ఈ లోకం. ఏమ్రా, మీ ఓడి మ్యాటర్ రివర్స్ అయిందంట కదా? ఓ డొక్కు బైక్ మీద ఓ అమ్మాయిని కూర్చోబెట్టుకొని 10 రోజులు ఏం పోజ్ కొట్టేశారా? ఇది కాస్త మీకు ఓవర్ గా అనిపించడంలా? ఆశకు కూడా కొంచెం హద్దుండాలమ్మా. ఎక్కువగా మాట్లాడు. ఓ లవ్ ఫెయిల్యూరా? ఓకే 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 సరే. ఈసారి ఎప్పుడు దేవదాస్ కే తప్పు వేస్తారు? కావాలంటే కుక్క పిల్ల మందు బాటిల్ నేను కొనిస్తాలే. సార్ గడ్డం పెంచుకొని మందు బాటిల్ పెట్టుకొని ఆ పాట ఎప్పుడు పడతారమ్మా? అరే అడిగి చెప్పు.
నేను జీకేఆర్ కొడుకుని. సారీ సార్. ఏయ్, ఎందుకు సెల్యూట్ చేస్తున్నావు? తెలియదు సార్. నీకు జీకేఆర్ తెలుసా? సార్ ఆర్ అనే అక్షరం తో ముగిసే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయి ఉంటారు సార్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, వైఎస్ఆర్, పీజీఆర్, అదే విధంగా జీకేఆర్. Idiot. సార్ సార్ నేనే తప్పు చేయలేదు సార్. వాడే వచ్చే వాళ్ళని కొడుతున్నాడు సార్. సార్ 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 వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. ముందు వాడే గొడవ పెట్టుకున్నాడు. ఏయ్, రాత్రి ఫుట్పాత్ మీద బీర్ బాటిల్తో కనిపించింది నువ్వే కదా? సార్ సార్ అది వేరే సార్. నేను చెప్పేది ఏయ్, వినండి సార్. అందరినీ సార్, జీప్ ప్లీజ్ వేయండి. సార్, వాడే ఏయ్, కావాలని గొడవ వాడిని, పెట్టుకున్నాడు. వాడిని కూడా. సార్, ఎక్కించండి, ఎక్కించండి. కానీ ఇంకొక ఆ? అవసరం లేదు. సార్, సార్, escape అవుతున్నాడు సార్. వదిలే, వీడిని పీకితే వాడే వస్తాడు. Come on, go. అందిని కొట్టడం ఏంటి? ఆ? అది నా ఏరియాలో మిమ్మల్ని అందరినీ చితకబాది 15 రోజులు లోపలికి తోస్తే నమస్కారం. బద్రీనారాయణ. కూర్చోండి. మా కుర్రాళ్ళని తీసుకొచ్చారు. ఏం జరిగినా పెద్దది చెయ్యకుండా మన్నించి వదిలే మన కుర్రాళ్ళు. ప్లే గ్రౌండ్ లో 10 మందిని తరిమి కొడుతుంటే నేనే ప్రత్యక్ష సాక్షి. అందుకే అరెస్ట్ చేశా. అదే చెప్పాను కదా, ఏం జరిగినా కూడా. యూనో, ఇది పోలీస్ స్టేషన్. నేను సబ్ ఇన్స్పెక్టర్. సబ్ ఇన్స్పెక్టర్వే కదా. నీకన్నా పైన ఏసీపీ, డీసీపీ, సీసీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ, హోమ్ మినిస్టర్ ఇంతమంది ఉన్నారు. వీళ్ళలో ఎవరు చెప్తే వదులుతావు? సార్ చాలా పెద్ద మనిషి, చాలా మంచి మనిషి. వదిలే. థ్యాంక్ యూ మిస్టర్ మధుసూదన్. మీరందరూ బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. ప్లే గ్రౌండ్ లో ఆటలు ఆడుకోవాలి, కొట్లాడుకో. సరే. ఏంటి? బాగా కుట్టారా? సర్లే. అయ్యా ఏంటయ్యా నిద్రపోయా? ఛీ! అయ్యా రోజు రాత్రి 2:30 అవుతుంది. మరి నిద్ర ముచ్చుకు రాదా? నిద్ర వస్తుంది. పెళ్ళం బిడ్డలు ఊళ్ళో వదిలేసి ఇలాంటి వాళ్ళ దగ్గర అస్సలు డ్యూటీ చేయకూడదా మనం? ఎందుకయ్యా? వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఉండదు, అడగడానికి సొంత మనిషి ఉండడు. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుంటే వాళ్ళ వెనకాల తోకల్లా మనం తిరుగుతూ ఉండాలయా? మనకి 2 ఉన్నాయి కదా. మీ అనుభవాన్ని ఉపయోగించి నోరు తెరిపించండి. వెళ్ళండి. అలాగా? అయ్యా పోదామా అండి? ఎవడయ్యా వాడు? ఎవరా? వాడు వదిలేయమంటే నేను వదిలేయాలా? వాడు పెద్ద మనిషి. స్టేషన్కి వచ్చి ఆర్డర్ వేస్తాడు. అయ్యా అయిపోయింది కదా, వదిలేయండి. కాల్చి చంపాలి కొడుకు. చూస్తా వాళ్ళు ఎంతవరకు వెళతారో చూస్తాను. నేను చూస్తాను. ఆపరా. ఏంటది? జస్ట్ 8 lakhs ఇప్పుడే కొన్నాను. వావ్. డబ్బులు? డబ్బులు ఏంట్రా డబ్బులు? 10,000 ఇస్తే కారు ఇచ్చాడు. మరి నెక్స్ట్ మంత్ కారు ఎత్తుకుపోతాడు. వేరే బ్యాంకు, వేరే లోను, వేరే కారు. రేయ్ ఇలాగే చాలా మంది మారుస్తూ ఉంటారా? రే చూడు, 10 కార్లు మార్చినాడు, బలుపు ఎక్కినాడు. ఒకే కారు మెయింటైన్ చేసినాడు, బలిసినాడు. అది సరే రా, గిట్ట మోపేంటి? ఓ అదా. అరే నాన్ సెన్స్ గ్యాంగ్, మేమంతా గట్టి మోయడానికే కార్ యూజ్ చేస్తావరా? కొత్త బండి ట్రైల్ కారు ఎత్తుకెళ్ళే వరకు మందేరా? స్టార్ట్